మనకు బర్త్ వెయిటింగ్ హాల్స్ ఒక 10 ఉన్నాయి మన జిల్లాలో. ఇంకోటి ఫెసిలిటీస్ అడ్మిట్ చేసుకోవడానికి మనకు 3 ఉన్నాయి, వెంకటాపురం అండ్ ఏటునగరం అండ్ మూడు. చూసుకోండి, మరి నెగ్లిజెన్స్ చేస్తే మళ్ళీ ఇంకా దాన్ని, ఎందుకంటే కుటుంబాల్లో వదిలిపెట్టి వచ్చి ఉంటారు, ఆ టైంలో వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఫీలింగ్తో ఉంటారు, దానికి తోడు మనం మంచి సౌకర్యాలు ఇవ్వలేదు అనుకోండి ఇంకా సఫర్ అవుతారు. ఇంకా బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటే వాళ్ళకు 3 months ఒకటేసారి సర్జరీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం మేడం. టీబీ పేషెంట్స్ కానీ ఇంకా ప్యాలియేటివ్ కేసెస్ ఎవరైనా మంచంలో పడి ఉన్నా కూడా, ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్, అలాంటి వాళ్ళకి కూడా ముందే నేను జాగ్రత్త తీసుకుంటాను. అప్పటికప్పుడు లోకల్ హాలిడే డిక్లేర్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ అధికారం మేము కింద స్థాయికి ఇచ్చేస్తాం మ్యామ్, ఎంఈఓలకి. మన అప్రూవల్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్ని చూసి ఇచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఇది వాళ్ళకి చెప్పిన మొదటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. రెండోది, మనకిప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ ద్వారా అన్ని బిల్డింగ్స్ పోయినసారి దాదాపు 38 బిల్డింగ్స్ మనకి డిలాపిటేటెడ్ కండిషన్లో ఉండే, చాలా ఇష్యూస్ ఉండే. అవి పోయినసారి మనము వర్షాకాలంలో అది పిచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉండే మ్యామ్. పిల్లల్ని మనము వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసాము. ఈసారి అది మనకి 8 వచ్చింది అనుకుంటా కదా. और कम्युनिटी अवेयरनेस भी कर रहे हैं, साथ ही कलेक्टर सर के ऑर्डर के अकॉर्डिंग स्कूल एंड सेमी रेजिडेंशियल स्कूल में भी अवेयरनेस प्रोग्राम कंटिन्यू है. सो वी आर रेडी एनी इमरजेंसी. कितना लोग 25 मेंबर. 4 టీమ్స్ ఉంటాయి, 4 టీమ్స్, 4 బోట్స్, 4 बोर्ड, 4 బోట్స్, 4 టీమ్స్ గా స్ప్లిట్ అయ్యి వాళ్ళు పని చేసుకోగలుగుతారు. వీళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు. ఆల్ లో లైంగ్ ఏరియాస్ ని ముందే విజిట్ చేసి రూట్ ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు అవగాహన తీసుకుని ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీ ఎక్విప్మెంట్స్, తాళ్లు, బోటు, ఇవి everything is okay. We have checked our all equipments and we are ready for any emergency. అండ్ మెయిన్ డిఫికల్ట్ ఏరియా ఇస్ గోదావరి అండ్ కొండాయి, మేడారం. Yeah ma'am, we are ready for Godavari and Japanna Vagu for retreat water we are ready. ఓకే, ఇచ్చినాము అదంతా ఓకే, బట్ ప్రాణం అయితే మనం తీసుకురాలేకపోయినాం. ఆ ప్రికాషన్స్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి అన్ని గ్రూపులలో వేయాలి, సెక్రటరీలకు కూడా చెప్పాలి, పోలీస్ స్టేషన్లలో కూడా వాళ్ళు కూడా అక్కడక్కడ చెప్పాలి. తర్వాత బాగున్న కాడ అటు ఇటు పోయినసారి మనము అవి పెట్టిన బ్యారికేడ్స్ లాగా అట్లాంటివి కూడా ఇప్పుడు ఇమీడియట్లీ పెట్టుకుంటే బాగుంటుంది. హెచ్చరిక బోర్డు అంటే అందరికీ ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళకు సంఘాల వాళ్ళు కానీ పట్టే వాళ్ళు కానీ ఎవరెవరు ఉంటారో అది ఒకసారి గైడ్ చేస్తారు. ఇప్పుడు మనము ఏటునారం పోవాలి, మనకు తెలిసిన రోడే కదా, ఫాస్ట్ గా పోతుంటారు, కానీ మధ్యలో ఏమైందో తెలియదు కదా. కాబట్టి కనీసం ఈ హెచ్చరిక బోర్డ్స్ ఉంటే కొంచెం బ్రేక్ చేసుకుంటారు, అలర్ట్ అవుతారు, చూసుకుంటారు అరే ఇక్కడ ఏదో ఉన్నదని. సో అట్లాంటిది ఖచ్చితంగా ప్రికాషన్ బోర్డ్సే కాకుండా కొంచెం అక్కడ బ్రేక్ అయ్యేటట్టుగా ఏదన్నా తాడో లేకుంటే ఒక బారికేడ్ లాగా, లేకుంటే ఒక కట్టెలు ఆఫీసర్స్, లేదంటే ఏమన్నా గుంజల్లాగా మొద్దులు లాంటివి అట్లా కొద్దిగా బ్రేక్ తీసుకొని పోయేటట్టుగా అట్లా ఉండేటట్టుగా చేయాలి. అందుకనే ఇట్లాంటి సమస్యలు మనకు సడన్ గా వరద రోడ్ల మీదకి వస్తుంది, వాగులను బ్రీచ్ చేస్తుంది, బ్రిడ్జీలను కూడా తెంపేస్తుంది. అప్పుడు అందులో మనోళ్ళు పోతే అందులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అది కూడా ఒక ఎవిడెన్స్ లాస్ట్ ఇయర్ది మనకు ఒక ఉదాహరణగా ఉంది. సో ఇట్లా రకరకాల ఉన్నాయి కాబట్టి వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని, లాస్ట్ టైం మనకు వర్షం పడ్డది బాగా, కానీ మంచిగా పడ్డది, డిస్టర్బెన్స్ కాకుండా పడ్డది, మనకు ఎఫెక్ట్ కాకుండా పడ్డది. రాత్రంతా వాన పడుతుంది, 2 రోజులు మళ్ళీ గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ ఈ వరదంతా పోతుంది, మంచిగా అయిపోతుంది, మళ్ళీ పడుతుంది. అంటే మనకు రైతులకు కావాల్సినంత మంచిగా వర్షం వచ్చింది, నష్టం లేకుండా వర్షం వచ్చింది. సేమ్ టైం మనకు గోదావరి ఉన్న జంపన్న వాగు ఎప్పుడు ఒక్కసారే వచ్చినాయి అనుకోండి, ఇక ఇక్కడ మనం గుల్లవాగు కానించి మొదలు పెడితే జంపన్న వాగు మన గోదావరి దాకా అది వెనకకు దన్నుతుంది, ఇది ముందు అటు పోతుంది. ఇక అటు జంపన్న వాగు ఇటు గోదావరి 2 ఉధృతమైతే అసలు ములుగు నియోజకవర్గంలో చాలా డ్యామేజ్ ఉంటుంది. మనకు ఈ 2 ఎప్పుడు రావద్దని కోరుకోవాలి ఒకసారి గోదావరి వచ్చినప్పుడు జంపన్న వాగు తగ్గి ఉండాలని కోరుకోవాలి, జంపన్న వాగు పారినప్పుడు గోదావరి తగ్గి ఉండాలి. లేకుంటే ఈ 2, ఎందుకంటే మన ఊర్లన్నీ ఈ వాగు చుట్టూ ఆ గోదావరి చుట్టే ఉన్నది వాస్తవానికి. దాని మూలంగా కూడా ప్రమాదాలని మన ప్రయత్నంతో ఇవన్నీ మనం నివారించుకోగలుగుతాం, ముందస్తు చర్యలు తీసుకోగలుగుతాం. కాబట్టి ఇటు ఐబీ అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, మన శానిటేషను, మరి అన్ని విద్యా సంస్థలు వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి.
పడ్డం భయపడ్డాం. కానీ ఆ గాలి ఊర్ల మీదకి వచ్చుంటే అసలు ఊర్ల పరిస్థితి ఏంది, అది డే టైంలో వచ్చిన ఆ రోడ్లు వచ్చే వెహికల్స్ కానీ వాళ్ళ మీద పడేది. సో అది కొంచెం మనకు కొండపర్తి మీది నుంచి ఇట్లా వెళ్ళిపోయింది ఆ రోజు. అంతకు మించి పెద్దగా నష్టం జరగలేదు. ఇప్పుడు కూడా పబ్లిక్ అంతా వర్షాలు కావాలని అంటే రైతాంగం అంతా ఎదురు చూస్తున్న క్రమంలో మరి నిన్నటి నుంచి దాదాపుగా 27th వరకు హెవీ రెయిన్స్ ఉన్నాయి. రెడ్ జోన్లోకి మనం రావడం జరిగింది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందరు అధికారులు అప్రమత్తంగా ఉండడం, మరి ఏం కాదులే అని ఎప్పుడు కూడా అశ్రద్ధగా చేయకూడదు. మనకు గోదావరి చాలా ఉధృతంగా వస్తే ఊర్ల మీదకి వస్తే ప్రమాదం ఉంది, వచ్చే ప్రమాదం ఉంటుంది. గోదావరి ఒడ్డెమ్మటే 5-6 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2 మండల హెడ్ క్వార్టర్లు కూడా ఉన్నాయి, మా ఏటునాగరం కానీ మన మంగపేట కానీ. సో అది ఎప్పుడు కూడా మాకు టెన్షన్ వాతావరణం ఇస్తుంది. దాన్ని మనం ఈసారి కరకట్ట నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసాం, కొంత వర్క్ కూడా స్టార్ట్ అయింది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో అయినా దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అధికారులందరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి టీం, పోలీస్ అధికారులు కానీ, ఐబీ అధికారులు, లోకల్గా ఉండేటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఇతర ఎంపీఓలు, మళ్ళీ పిల్లలు ఆ కూలిపోయి అంటే ఎక్కడెక్కడ ఆ స్కూల్ అందరు ఎంఈఓలు కానీ అదేవిధంగా డిఓ గారు, జిల్లా ఎడ్యుకేషన్ అధికారి యంత్రాంగానికి కూడా సూచన చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మా అంగన్వాడీ సెంటర్స్లలో కూడా ఖచ్చితంగా స్కూల్స్ చెక్ చేయండి, బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూసుకోండి. తడి అయి ఉండే అది కింద పడి మరి ప్రాణాపాయ నష్టం అవుతుంది. కాబట్టి అలాంటి బిల్డింగ్లలోకి రానివ్వద్దు. సేమ్ టైంలో వర్షం ఎక్కువ ఉంటే కూడా ఆ రోజు లీవ్ ఇచ్చుకోవడం బెస్ట్. ఖచ్చితంగా హాలిడేస్ ఆ మండలాల ఎంఈఓలకు అధికారాన్ని కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనము గుర్తుపెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. డెలివరీ ఉమెన్స్ కూడా మన వాళ్ళందరూ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మరి దాదాపుగా 90 మంది దాకా మీరు ఐడెంటిఫై చేసారు. ఇంకా 40 మెంబర్స్ ఇంకా రాలే మన సెంటర్లోకి. సో ఇవాళ రేపు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి తీసుకురండి. తీసుకొచ్చినటువంటి వాళ్ళకు కూడా ఉన్నంతలో బెటర్గా ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద కొంత మొన్ననే సీఎం గారు అలొకేషన్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకు మంచి ఫుడ్ కానీ మంచి మెడిసిన్ కానీ ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంది. చెరువులు ఉన్న కాడ కూడా చెరువులు మొత్తం మన దగ్గర 805 ఉన్నాయి. సో వాటన్నింటిని కూడా ఖచ్చితంగా ఐబీ అధికారులు మీరు ఇన్ని రోజులు తిరిగిరో లేదో ఏమో, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరగండి. తర్వాత మాత్రం ఖచ్చితంగా చూసుకొని దాని సిచ్యువేషన్ ఎట్లుంది, దాని కట్ట స్ట్రాంగ్ ఉందా లేదా, తుమ్ములు ఏ పరిస్థితి ఉంది, షట్టర్స్ ఏ పరిస్థితి ఉంది, అవన్నీ కూడా చూసుకోండి. ఇప్పుడు ఏ వరద వచ్చినా కూడా మనకు రాత్రి పూటనే వస్తుంది, బీభత్సమైన రాత్రి అందరూ పడుకొని ఉంటారు, మనుషులే కొట్టుకుపోయే ప్రమాదాలు ఉంటాయి. మనకు గుళ్ళవాకు కూడా 2006లో వచ్చినప్పుడు అర్ధరాత్రి వచ్చింది, అది మొత్తం కొట్టుకుపోయి తెల్లారి వరకు ఊర్లు కానీ లేదా పొలాలు ఇట్లా గోదావరి ఒడ్డెమ్మటి ఇప్పుడు అక్కడ తుపాకల గురించి మొదలు పెడితే మనకు అకినపల్లి మల్లారం దాకా హై రిస్క్ విలేజెస్ కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అవుతుంది గోదావరి ఉధృతంగా వస్తే. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం పాతది కూడా ఒకసారి ఇవ్వండి సార్ వాళ్ళందరికీ. ఎక్కడెక్కడ మనం లాస్ట్ టైం 2023లో గోదావరి మూలంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, 22లో గోదావరి మూలంగా ఎఫెక్ట్ అయినాం, 23లో జంపన్న వాగు మూలంగా ఎఫెక్ట్ అయింది. సో ఇవి రెండింటినీ కూడా ఆల్ టీమ్స్కి ఇచ్చి మరి దాని ప్రకారం మనం అందరం కూడా ఈ 4 రోజులు అలర్ట్గా ఉంటే బాగుంటుంది. ఏ ఒక్క ప్రాణ నష్టం జరగద్దని ఆ గంగమ్మ తల్లిని సమ్మక్క సార్లు మనం అందరం ప్రార్థిస్తూ మొక్కుకుంటూనే మనమందరం కూడా ఫీల్డ్లో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సేమ్ టైంలో 2-3 బ్రిడ్జెస్ ఉన్నాయి మనకు. ఆ బ్రిడ్జిలు కూడా నైట్ పూట దాటనీయకుండా ఇవి మరి బ్యారికేడ్స్ లాగా ఇప్పుడు ఏది జంపన్న వాగుది ఒకటి కానీ, తర్వాత ఎన్హెచ్ వాళ్ళు దయచేసి వచ్చిరు ఎవరన్నా ఎన్హెచ్ వాళ్ళు కూడా ఒకసారి గుల్లవాగుది కానీ తర్వాత జరగలంచది ఇవన్నీ ఆ బ్రిడ్జిలు ఒకసారి చూసుకోండి. తర్వాత ఇటు కూడా మనకు సరే మన కాన్స్టిట్యున్సీ కాకుండా మన జిల్లానే ఉంటాయి, ఉమ్మడి జిల్లాలో మనం ఉన్నాం కాబట్టి మన పబ్లిక్ అందరు కూడా కటాక్షాపురం కాడ నుంచి కూడా డే అండ్ నైట్ దాటుతా ఉంటారు. ఇప్పుడే అక్కడ వర్క్ నడుస్తుంది. వాటి సిచ్యువేషన్ కూడా అక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని బోర్డ్స్ పెట్టండి. మొన్న మనం చూసిన మరిపేడలో లాస్ట్ ఫ్లడ్లో మన దగ్గర లేదు, అక్కడ ఎఫెక్ట్ అయింది. మరిపేడకు వచ్చినది మహబాద్కి వచ్చిందంతా ఎక్కడిది ఆకేరు ఎక్కడది స్టేషన్ గన్పూర్ కాడ ఉంది.
స్టేషన్ గన్పూర్ నుంచి అక్కడ దాకా ఎఫెక్ట్ అవుతాను ఎవరు అంచనా వేయలే. కానీ తెల్లవారికి ఊర్లు మునిగిపోయినాయి. మన ఒక మంచి గొప్ప సైంటిస్ట్ కావాల్సినటువంటి ఒక ట్రైబల్ అమ్మాయి రాయ్పూర్ ఇంటర్వ్యూ ఒక సెమినార్కి పోతుంది ఫాదర్ తోటి. మరి రోడ్డు మంచిగా ఉంది కదా అని డైరెక్ట్గా వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ పోయింది. మధ్యలో పోయేసరికి రోడ్డు మీద ఫుల్గా వాటర్ వచ్చినాయి. ఆ రోడ్డు బ్రీచ్ అయిపోయింది. ఆ కారు పోయి వరదల కొట్టుకుపోయింది. లాస్ట్ ఫ్లడ్లో ఒక ఫ్యామిలీ అట్లా. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతం మన దగ్గర 100 కిలోమీటర్స్ ఉంది. గతంలో 86 నుంచి నాకు తెలిసి నా నాలెడ్జ్లో నేను 8th క్లాస్ స్టూడెంట్ నుంచి 86లో నేను 8th క్లాస్ స్టూడెంట్ను. ఆ రోజు నుంచి ఫ్లడ్ అనేది ఒక భయంకరమైనటువంటి అది పెను విపత్తు. అది చిన్నతనం నుంచి చూస్తున్నాం. ఊర్లు కొట్టుకుపోయినాయి. కుటుంబాలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. సో ఆ ఫ్లడ్ మళ్ళీ నేను 2022లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసిన గోదావరి ఫ్లడ్. తర్వాత 23 జూలైలో జంపన్న వాగు ఫ్లడ్ చూసినాం. సో ఇవన్నీ కూడా ఒక బీభత్సకరమైనటువంటి జ్ఞాపకాలు, విషాదాలే. సో వాటిని దృష్టిలో పెట్టుకొని అవన్నీ అనుభవాలు, అవన్నీ బాధలు, మరి చావులు, నిర్వాసితులు అయిపోయేటువంటి పరిస్థితి, ఇవన్నిటి చూసిన తర్వాత కొంత అనుభవంతో లాస్ట్ ఇయర్ మనము చాలా ముందస్తుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకోవడం జరిగింది. సో దాన్ని మనము అప్రమత్తంగా ఉండడం, తర్వాత కొంత ఏదైనా కూడా లాస్ట్ టైం మనకు ఎలాంటి నష్టం జరగలేదు వాస్తవానికి. ఒకరిద్దరు అది అడవిలోకి పోయి ఒక కాలువపల్లి దగ్గర తప్ప గ్రామాలలోకి వచ్చిన 30 ఏం జరగలేదు. దానికి బదులుగా మనము టొర్నాడో అది మనకు జంగలంతా కూడా పోయింది. మరి రోడ్లన్నీ కూడా విధ్వంసం, అంటే రోడ్లు మొత్తం కూడా క్లోజ్ అయిపోయినప్పుడు పోలీస్ అధికారులు, ఎస్పీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు అందరూ అలర్ట్గా ఉండి ఆ చెట్లన్నీ కూడా తీసేయించడం జరిగింది. మనం ఒక హైవేని చూసే ఇదే అనుకున్నాము. కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే మేడారం రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది చెట్లు కూలి. ఆ తర్వాత 2 రోజులకు మరి డిఎఫ్ఓ గారు డ్రోన్ కెమెరా వేస్తే అప్పుడు 100 ఎకరాలలో మరి ఒక సుడిగాలి లాగొచ్చి విధ్వంసం అయిపోయింది జంగలంతా అని. ఉండాలి ప్రజల యొక్క సూచనలు, సలహాలను, వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా మనం తీసుకొని ఎక్కడి నుంచి ఏమేమి అవుతుంది అనేది కూడా చెప్తా ఉంటారు. అలర్ట్గా ఉండి పబ్లిక్ను అలర్ట్ చేయడం మన బాధ్యత, వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ ఫ్లడ్ తర్వాత మనకు వచ్చేది హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. లేదా ఫ్లడ్ వచ్చినప్పుడు ఊళ్ళకు పాములు, తేళ్లు, రకరకాల క్రిమి కీటకాలు కూడా వస్తాయి. కాబట్టి మా పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కూడా డిపిఓ గారు, ఇతర అధికారులు అందరూ అలర్ట్గా ఉండడం, అదేవిధంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కూడా కోఆర్డినేషన్ చేసుకొని హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టడం. తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా పచ్చి నీళ్లు తాగకుండా, అంటే మనము కాగబెట్టుకొని తాగండి అని ఖచ్చితంగా అందరికీ ప్రికాషన్స్ మనము ఇవ్వాలి. ఏఎన్ఎంలకు కానీ, ఆశా వర్కర్స్ కానీ, పంచాయత్ సెక్రటరీ విలేజ్లలో తిరుగుతుంటారు కాబట్టి ఈ నీళ్లు తాగకండి, కాగబెట్టుకొని తాగండి అనేది కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంది. రోగం వచ్చిన తర్వాత మనం ఏం చేసినా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది ఒకటి చేయడం. తర్వాత ఇంకా మనం చూస్తే ఈ విలేజ్లలో ఇప్పుడు మా కోటన్న కూడా చెప్పడం జరిగింది ఈనాడు రిపోర్టర్ గారు, అంటే మనం అక్కడ రోడ్డు పోసడం కానీ హైట్ ఉంది కానీ డ్రైనేజ్ ఇంకా వర్క్ కాలే, అది ఊర్ల మీదకి వస్తుంది, ఇళ్ళకి వస్తుంది, అది చాలా డ్యామేజ్ అవుతుంటుంది. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మీరు దాన్ని కూడా మల్లూరులో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈరోజు వాటర్ అంతా ఎక్కడెక్కడ పోయింది. అట్లా మన పంచాయత్ సెక్రటరీస్తో కానీ ఇతర అధికారులతోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇంకా వాగులు దాటే కాడ కూడా లాస్ట్ టైం ఎట్లయితే మనము డేంజర్ బోర్డ్స్ పెట్టామో, హెచ్చరిక బోర్డ్స్, ఉట్టిగా పదాలు రాస్తే ఏం అర్థం కాదు. పెద్ద మనుషులు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు డేంజర్ బొమ్మ, ఇదేదో భయంకరమైన సిచ్యువేషన్ ఇటు పోతే అనేది ఆ సింబల్ చూస్తే వాళ్ళకి అర్థం కావాలి. సో అలాంటిది కూడా మనము చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి ఇందాకనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనం లాస్ట్ టైం చెప్పినాం, 2-3 పెద్ద మనుషులు లేదా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, ఎవరైతే సేవా భావం ఉన్నటువంటి వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేసి ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏం సమస్య ఉన్నా కూడా ఆ గ్రూప్కు చేరవేస్తే మనము దానికి నివారణ చర్యలు కూడా తీసుకోగలుగుతాం.
సో అట్లాంటి కోఆర్డినేషన్, క్లోజ్ కోఆర్డినేషన్ అనేది, మానిటరింగ్ అనేది మనం చేసుకుంటే ఈసారి కూడా ప్రమాదాలు రాకుండా మన పబ్లిక్ను మనం కాపాడుకోగలుగుతాం. మీరందరూ కూడా దయచేసి ఎప్పుడు వర్షం ఉన్నా, మనం లీవ్లో ఉన్నా లీవ్ క్యాన్సిల్ చేసుకొని రావాలి. బార్డర్లో యుద్ధం అప్పుడు మరి వారు ఉన్నప్పుడు మిలిటరీ కానీ లేకుంటే ఇతర బార్డర్ ఫోర్స్ అంతా ఎట్లయితే క్యాన్సిల్ చేసుకుంటారు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అదే ప్రకృతితో యుద్ధం, ఒక విపత్తుతో యుద్ధం లాంటిది. సో ఇది తెలియకుండానే ఊర్లు ముంచేసే ప్రమాదాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అందరం ఒక టీం లాగా వర్క్ చేద్దాం. మేము కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీకు మా సలహాలు కానీ మీరు గమనించినవి, అబ్జర్వ్ చేసినవి, ఇట్లా చేస్తే బాగుంటుంది మేడం, ఇట్లా చేస్తే బాగుంటుంది కలెక్టర్ గారు, ఎస్పీ గారు అని మీ కింది స్థాయి ఉద్యోగులు కూడా భయపడకుండా ప్రతిదీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను, మీ అబ్జర్వేషన్స్ను మాకు తెలియజేయండి. తప్పకుండా వాటిలలో మంచి అంశాలు ఉపయోగపడేటి తీసుకుందాం. ఒకవేళ మనం అంచనా ఎక్కువ, మనం పోయినసారి బాగా జాగ్రత్తలు తీసుకున్నాం. వాస్తవానికి మేము కూడా రాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా ఎస్పీ గారికి వర్షం వస్తుంది, ఎక్కడున్నారు సార్, మీరు ఏం చేస్తున్నారు, మనోళ్ళు ఎక్కడున్నారు అని అడిగేది నేను, కలెక్టర్ గారికి చేసేది. అంటే అంత గతంలో అలాంటి అనుభవాలు మనకు వచ్చినాయి కాబట్టి సో మనం అందరం ఆ రకంగా అలర్ట్గా ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం, సరే ఆస్తి నష్టం ఒక్కొక్కసారి ఉధృతంగా ఊర్ల మీదకి వరద వచ్చినప్పుడు ఏం చేయలేం, కానీ జనాలను మాత్రం మనం షిఫ్ట్ చేసుకోగలుగుతాం. సో ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. మనకు మొదటి నుంచి కూడా ఈ సమస్య అలా కొంతమంది కొట్టుకుపోయారు, ఇల్లులు పోయినాయి, మేకలు పోయినాయి, ఎంతో వ్యయ ప్రయాస అయిపోయారు. అప్పటి నుంచి గుల్లవాగ అంటే నాకు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా నేనున్నా ఇక్కడ పాలిటిక్స్లో తిరిగినాము. సో అట్లాంటిది. తర్వాత మొన్నటిసారి మనకు కొండాయి కూడా జంపన్న వాగుతుంది. మన గుల్లవాగును చూసుకుంటే మనం జంపన్న వాగు, మేడారంకు మనము హెచ్చరిక జారీ చేయవచ్చు, కొండాయికి పోవచ్చు, అక్కడి నుంచి అటు బూటారం, ఏటు నాగరం దాకా మనం జంపన్న వాగు యొక్క ఉధృతిని అంచనా వేస్తే ఈ గ్రామాలన్నింటినీ అలర్ట్ చేయాలి దాని సిచ్యువేషన్ బట్టి. మనకు పైన గోదావరిలో, మహారాష్ట్రలో కానీ ఇంద్రావతి కానీ గోదావరి కానీ, ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్ ఇంద్రావతి మధ్యలో కలుస్తుంది, మహారాష్ట్రదేమో నాసిక్ నుంచి గోదావరి వస్తుంటుంది. సో వాటి యొక్క ఉధృతిని మనం అంచనా వేసుకోవాలి. ఇక్కడ నుంచి దాటిన తర్వాత మనకు ఆ ప్రాబ్లం ఉండదు. భద్రాచలం, శబరి కూడా కలుస్తుంది వాళ్ళకు అవతల, భద్రాచలం అవతల. సో ఆ నదుల యొక్క ఉధృతి ఎట్లా ఉంది, ఆ పైన రెయిన్ ఎట్లుంది అనేది కూడా మనం అంచనా వేసుకొని మన దగ్గరకు వచ్చేసరికి దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది కూడా అంచనా వేసుకొని మనము పని చేయాల్సిన అవసరం. వచ్చినప్పుడు పోయి వరద వచ్చినప్పుడు పోయి మనం ఆపుతామంటే మనకు సాధ్యం కాదు. వచ్చే వరదను డైవర్ట్ చేయగలుగుతాం కొంత, కానీ మన ఇండ్ల మీదకి రాకుండా దగ్గరికి వచ్చినాక ఆపలేం. దూరంగా ఉన్నప్పుడు ఓకే కొన్ని ప్రికాషన్ తీసుకుంటాం, సేఫ్టీ మేజర్స్ తీసుకొని పబ్లిక్ను అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం కానీ, లేదా ఎక్కడన్నా చిన్న చిన్న పాయలు ఉంటే కొట్టి ఆ ఇండ్ల మీదకి రాకుండా వాగుల్లోకి నీళ్ళు వెళ్ళేటట్టుగా, లేదా ఊర్లలోకి రాకుండా దాన్ని ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి ఆ చిన్న చిన్న పాయలు చేసి ఊళ్ళకి వచ్చే వరదను డైవర్ట్ చేయగలుగుతాం. కానీ గోదావరి లాంటి దాన్ని మనం ఎదుర్కోలేము. అక్కడ కేవలం మనం ముందు జాగ్రత్తగా మన పబ్లిక్ ను సేఫ్టీ ప్లేస్ లోకి తీసుకురావడం.